కాశ్మీర్కి ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా? అక్కడున్న వ్యాపారులు మీరు యథేచ్ఛగా రావచ్చని అంటున్నారు. మీ రాక కోసం మేము 1000 కలతో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. మా అందమైన ఆతిథ్యం తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడుతున్నారు. ఇదిలా ఉంటే అక్కడ ఇంకా ఉన్న టూరిస్టులు ఏమంటున్నారు? వారి సజెషన్ ఎలా ఉంది? పెహల్గాంలోని బైసరన్ కాల్పుల తర్వాత టూరిజం అనేది కుంటుపడింది. మరోవైపు ఇక్కడ శ్రీనగర్లోని దాల్ లేక్ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది టూరిస్టులు ముందుగానే ప్లాన్ చేసుకున్నవారు మాత్రం ఇక్కడే ఉన్నారు. కొత్తగా ఎవరు టూరిస్టులు రావడం లేదనేది కూడా ఇక్కడ ఉన్న బోట్ హౌస్కి సంబంధించిన యజమానులు కానీ బోట్లకు సంబంధించిన యజమానులు చెప్తున్నారు. మనం ప్రజెంట్ ఒక మహిళ టూరిస్ట్ ఉన్నారు. వారిని అడిగి వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను సందర్శించారని వారి మాటలు నడిపిస్తున్నారు. जी बोलिए, आप कहाँ से है, कहाँ आप घुमाए? मैं मुंबई से हूँ। हम लोग अभी 21 को ही आए थे। हम लोग लोटस गार्डन गए थे, फिर सोनमार्ग गए थे, दूध पत्री और गुलमर्ग, और आज अभी ये बोट हाउस में आए। बेटा, यहाँ पहलगाम में बैसरन में अटैक हुआ, आपको मालूम है? आप उधर गए क्या? नहीं, एक्चुअली पहलगाम में मैं नहीं जा पाई क्योंकि जिस दिन हम लोग आए थे तो उसी दिन अटैक हो गया था, तो फिर बाद में हमारा बुकिंग भी कैंसिल हो गया उसके लिए। अच्छा, उधर कैंसिल कर दिया? हाँ जी, हाँ। बैसरन अभी कैसा लग रहा है आपको? अटैक हुआ, सब लोग टूरिस्ट कोई नहीं आ रहा है, अब पहले आया इसलिए आप यहाँ पे है। कोई नया कोई वहाँ से बाहर नहीं आ रहा, बाहर से श्रीनगर जम्मू कश्मीर कोई नहीं आ रहा, उसको क्या बोलना चाहता है आपको? मैं बोलना चाहूँगी कि हाँ, अपना सेफ्टी भी इम्पोर्टेंट है, पर यहाँ पे बहुत स्ट्रिक्ट रूल्स एंड रेगुलेशंस फॉलो हो रहे हैं, एंड जो इंडियन आर्मी है वो लोग भी अच्छे से सब लोग का ख्याल रख रहे हैं। जगह जगह पे आर्मी के पोस्टिंग्स हैं और सब लोग काफ़ी जिम्मेदारी उठा रहे हैं टूरिस्ट को सेफ फील हो, इसीलिए सो अगर वो आना चाहते हैं तो वो आ सकते हैं, उनकी मर्ज़ी है। आप क्या बोलना चाहते हो? अटैक हुआ है, सबको नाम पूछ के धर्म पूछ के उसको मारा गया है, आप क्या बोलना चाहता है? मुझे तो लगता है जिन्होंने किया वो कुछ धर्म का तो नहीं है उसमें, मतलब इनह्यूमैनिटी है वो। सो एक ह्यूमैनिटी होता है, कोई भी धर्म हो तो इसीलिए, तो ये धर्म की वजह से तो नहीं है, पर जो भी है बहुत एक्ट ऑफ वायलेंस है और गलत है जो भी है। अब देखा होगा, नया शादी हुआ है, एक नेवी ऑफिसर उसका वाइफ, उनका सामने उनका हस्बैंड को मारा दिया, पूरा 26 लोग उसमें अटैक में मर गए। आप क्या बोलते हैं? उनके लिए मैं उनके फैमिलीज़ को सपोर्ट देना चाहूँगी जिन्होंने भी अपने क्लोज वंस को लूज़ किया है। आई मीन वो बहुत ही अनएक्सपेक्टेड है और बहुत ही शेमफुल चीज़ है जो हुआ है, वायलेंस उनके साथ, और उनके फैमिलीज़ को मैं अपने कंडोलेंसेस देना चाहूँगी। చూసుకుంటే ఏదైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వారికి సేఫ్టీ కూడా ముఖ్యమే. ఇక్కడికి రావచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు. ఈ ఘటన జరగడం అనేది చాలా దారుణం, వారందరికీ కూడా మేము సంతాపం తెలియజేస్తున్నామంటూ కూడా ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా చెప్తున్నారు. అయితే బైసరన్ వెళ్ళాలని అనుకున్నాము, ఆ రోజు అటాక్ జరిగింది, ఆ టూర్ను క్యాన్సిల్ చేసుకున్నామంటూ కూడా వారు చెప్తున్నాయి. ఇక లోకల్ కొన్ని ప్రాంతాల్లో సందర్శించి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, దాల్ లేక్. పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్కి వెళ్లిన టూరిస్టులంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కశ్మీర్ మొత్తం పర్యాటకుల పరంగా ఖాళీ అయిన పరిస్థితి. ఈ కండిషన్లో కశ్మీర్లోని భద్రత ఎలా ఉంది? మరీ ముఖ్యంగా పర్యాటకంగా ఎక్కువగా ప్రాధాన్యత కలిగిన దాల్ లేక్, ఆ పరిసర ప్రాంతాల్లో భద్రత ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్నాం. ఏదైతే ఈ పెహల్గాంలోని బైసరాన్ ప్రాంతంలో కాల్పులు జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పడితే ప్రజెంట్ మనం శ్రీనగర్ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరొకసారి కాల్పులు జరగకుండా ఉండే విధంగా ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా జమ్మూ కాశ్మీర్లో సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ఇక్కడ మొత్తం ఇక్కడ శ్రీనగర్, దాల్ లేక్, అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను కూడా ఇక్కడ భారత ప్రభుత్వం ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగం, ఆర్మీ బలగాలను కూడా మోహరిస్తూ ఉన్నాయి.
మొత్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం మళ్ళీ జరగకూడదు అనేది భావిస్తున్న భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ ఇటు శ్రీనగర్ దాల్ లేక్ కావచ్చు, మరేపు అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, ఇతర ప్రాంతాల్లో ఏ పెహల్గాం కానీ పెహల్గాం దగ్గర మళ్ళీ బైసరాన్ ఏదైతే ఉందో బైసరానికి ప్రజెంట్ టూరిస్టుల రాకపోకలను కంప్లీట్గా నిలిపివేసి పటిష్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే అనుమానితులకు సంబంధించి ఎక్కడ బ్యాగులు కానీ వారి ఐడి కార్డ్స్ కానీ అన్నీ తనిఖీలు చేసిన తర్వాత వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కాల్పుల ఎఫెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ ఇతర ప్రాంతాల్లో ఈ టూరిజం మీద కాల్పుల ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం బోట్స్ ఒడ్డుకే పరిమితమైన టూరిస్టులు లేక దాల్ లేక్ మొత్తం కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు బోట్ హౌజెస్ యజమానులు కూడా టూరిస్టుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ కాశ్మీర్ ప్రజలు చాలా మంచివారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా ఇక్కడికి దాల్ లేక్ కానీ ఇతర జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అందరూ రావచ్చు అంటూ కూడా వీరందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఎవరో ఏదో చేసిన దానికి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ కూడా ప్రధానంగా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గాం బైసరాన్ ఎఫెక్ట్ అనేది టోటల్గా జమ్మూ కాశ్మీర్ టూరిజం పైన పడింది. దాని ద్వారా ఇక్కడ టూరిజం మీద ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ టూరిజం వల్లే చాలామంది కరోడుపతి అయ్యారు. ఇప్పుడు టూరిజమే మా జీవనాధారం, టూరిజం లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ మాకు సహకరించండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే దాదాపు 5 రోజులు వస్తుంది, కానీ ఇంకా ఇక్కడ టూరిజం సంబంధించి కూడా ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే ముందుగా ప్లాన్ చేస్తూ వచ్చినవారు తప్ప కొత్తగా ఎవరు బయట నుంచి ఇక్కడికి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ ఒడ్డుకే ఇవన్నీ కూడా పరిమితమై ఉన్న బోట్స్ను మనం చూస్తున్నాం. మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భారీ బలగాలను మోహరిస్తున్నారు. ఎవరైతే అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ ఏదైతే భారత్పై అక్కసు వెలగొక్కుతుందో దానికి ప్రతిగా ధీటుగా కూడా భారత సైన్యం సమాధానం చెప్పేందుకు బోర్డర్లో భారీగా సెక్యూరిటీ ఫోర్స్ని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము ధీటుగా మీకు సమాధానం చెప్తామంటూ కూడా ఈ సరిహద్దుల్లో ఆర్మీ బలగాలు పహారా కాస్తూ ఉన్నాయి.